హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వంకాయ పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తా. ఒక కట్ట పుదీనా తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. 3 పెద్ద వంకాయలు తీసుకుని ఉప్పు నీటిలో వేసుకొని కలిసేసుకొని ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ధనియాలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకొని వేపేసుకోండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకోండి. అదే ఆయిల్లోనే మళ్ళీ వంకాయ ముక్కలు వేసుకుని ఒక నిమిషం మగ్గనిచ్చి మళ్ళీ ఒక నిమిషం మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే బాగా మగ్గిపోతే మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకోండి. పుదీనా వేసేసుకుని మళ్ళీ దాన్ని కూడా బాగా మగ్గనిచ్చేసి పక్కన పెట్టి దింపేసుకోండి. బాగా మిక్సీ జార్లోను ముందుగా ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు స్కిప్ అయింది చూడండి. కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ ఆడేసుకుని మళ్ళీ ఇప్పుడు పుదీనా వంకాయ గుజ్జును కూడా వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం రైస్లోకి అయితే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. అదే అన్నంలో కొంచెం నూనె వేసుకోండి. మనం ఆయిల్ వాడతాం కదా, ఆయిల్ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇందులో నేను చూపెడతాను. ఒకవేళ వేయడం కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.